దీపు చంద్రం దాస్. ఈ పేరు ఈ మధ్య చాలామంది వినే ఉంటారు. సో, బంగ్లాదేశ్‌లో గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే ఒక యువకుడిని బ్లాస్ఫెమీ చేశాడు అన్న కారణం చేత మాబ్ లించింగ్ చేశారు. దాని మీద అంతర్జాతీయంగా ఒక చర్చ వచ్చింది. నేనెందుకు ఈ విషయం గురించి మాట్లాడుతున్నా అంటే, మనం సినిమాల గురించి లేకపోతే రకరకాల విషయాల గురించి చాలా ఆసక్తి ప్రదర్శిస్తాం. ఏ రెస్టారెంట్‌లో భోజనం ఉంది, ఏ రెస్టారెంట్‌లో బావుంటుంది, ఏ బట్టలేసుకుంటే బావుంటుంది. వాటితో పాటు మన భారతదేశం గురించి, దాని అస్తిత్వం గురించి, మన చరిత్ర గురించి, భారతదేశం మీద జరుగుతున్న దాడుల గురించి, భారతదేశంని ముక్కలు చేయాలని ఆలోచిస్తున్న రకరకాల శక్తుల గురించి ఆలోచించాలి. సరే, ప్రభుత్వాలున్నాయి. ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారు. చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవడానికి వీల్లేదు. కానీ అవేర్‌నెస్ అన్నది మాత్రం మన చేతిలో ఉంటది. తెలుసుకోవడంలో తప్పులేదు. సో, ఈరోజు కొన్ని విషయాలు నేనెప్పుడూ ఆలోచిస్తాను. నేను నా ఛానెల్‌లో మాట్లాడకపోవచ్చు. కానీ నేను అధ్యయనం చేస్తూ ఉంటాను. అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది? రకరకాల యుద్ధాలు జరగడానికి కారణం ఏమిటి? లోకల్ పాలిటిక్స్ ఏమిటి? ఇట్లాంటివి రోజులో కాసేపు నేను గమనిస్తాను. అంటే మనం కాంటెంపరరీ సమాజంలో ఉన్నప్పుడు, ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్ని, అవి రాజకీయ గాని, ఆర్థికపరమైనవి గాని, సాంస్కృతికపరమైనవి గాని తెలుసుకోవడంలో తప్పులేదు. సో, బంగ్లాదేశ్ ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తర్వాత అది ఈస్ట్ పాకిస్తాన్ వేరైపోయి బంగ్లాదేశ్‌గా ఏర్పడ్డది. అది చరిత్ర మనందరికి తెలిసిందే. దానికి కారణం ఎవరు? షేక్ ముజిబుర్ రెహమాన్. సో, బంగబంధు అని పిలుస్తారు అతన్ని. అతని ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ఏర్పాటైంది. వాళ్ళు ముఖ్యంగా ఒకే ఒక్క అంశంతో బంగ్లాదేశ్ ఏర్పాటుని కోరుకున్నారు. సో, బంగ్లాదేశ్‌లో అంటే ఈస్ట్ పాకిస్తాన్‌లో ఉన్నవాళ్ళు అందరూ ముస్లిమ్సే అయినప్పటికీ వాళ్ళు బెంగాలీ అస్తిత్వం కోసం, ఆ బెంగాలీ భాష మీద మమకారం కోసం, ఉర్దూ మా మాతృభాష కాదు, మేము దాన్ని అంగీకరించమని రకరకాల కారణాల చేత ఒక ఉద్యమం చేసి అట్లా విడిపోయారు. ఇది దాదాపు గూగుల్‌లో కొట్టినా వస్తుంది. అందరికి తెలిసిన విషయం. అసలు పాకిస్తాన్ ఎట్లా ఏర్పడ్డది? దానికి కారణం ఏంది? మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ ఏర్పాటు చేసి మత ప్రాతిపదికన ఒక ప్రత్యేకమైన ల్యాండ్ తనకు కావాలి అని పాకిస్తాన్ ఏర్పాటు చేసుకున్నారు. పాకిస్తాన్, పాక్ అంటే పవిత్రమైన అని. అంటే పవిత్రమైన ప్రదేశం. అంటే భూమి మీద ఎక్స్‌క్లూజివ్‌గా ఒక ప్రత్యేక ప్రదేశం ఇస్లామిక్ కంట్రీగా ఏర్పడడానికి ఎన్నో రాజకీయ పరిణామాలు అందరికి తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడంటే హిందువులు ఉన్నారు, రకరకాల మతస్థుల వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కాబట్టి అట్రాసిటీస్ ఉంటాయని అనుకోవచ్చు. కానీ పాకిస్తాన్‌లో విడిపోయిన తర్వాత అక్కడున్న హిందువుల పర్సెంటేజ్ పూర్తిగా తగ్గుతూ వచ్చింది. మరి అక్కడున్న ముస్లిమ్స్ ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి, 70కి పైగా. అక్కడ కూడా అలజడులు ఉన్నాయి. అక్కడేం భారతదేశానికి చెందిన వాళ్ళు లేరు. సో, వాళ్ళలో వాళ్ళకే చాలా మతపరమైనటువంటి విభేదాలున్నాయి, ఘర్షణలున్నాయి. ఇవన్నీ మనం ఎప్పుడన్నా ఒక సిరీస్ లాగా మనం చరిత్రని అధ్యయనం చేయొచ్చు. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, ఒక నేరేటివ్ వార్‌ఫేర్ అనేది ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి కాదు. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత చైనా యుద్ధం, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలు, ఆ తర్వాత బెంగాల్‌లో సోహ్రావర్దీ ఆధ్వర్యంలో జరిగినటువంటి పోలీస్ యాక్షన్, డైరెక్ట్ యాక్షన్ డే, ఇట్లాంటి అన్నిటికీ ఒక నేరేటివ్ వార్‌ఫేర్ ఉంటుంది. ఇప్పటికీ మీడియా ద్వారా గానీ, లేకపోతే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా గానీ రకరకాల వ్యక్తులు వాళ్ళ నేరేషన్స్‌ని ప్రజల మీద రుద్దుతూ ఉంటారు. అంటే ఎక్కువ మంది ఎఫెక్టివ్‌గా చేసిన నేరేషన్‌ను ప్రజలు సత్యం అనుకొని దాని వైపు మెల్లగా మొగ్గుతారు. సో, ఈ నేరేషన్ వార్‌ఫేర్ అన్నది ఏదైతే ఉందో అది చాలా పవర్‌ఫుల్. అంటే ఆలోచనలతో యుద్ధం లాంటిది. ఇప్పుడు ఈ మధ్య వినవస్తున్న ఒక నేరేషన్ వార్‌ఫేర్ ఏమిటంటే,
ఇప్పుడు బంగ్లాదేశ్లో ఒక హిందువుని చంపారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న పొలిటీషియన్స్ కానీ ఇస్లామిక్ క్లెరిక్స్ కానీ ఏం చెప్తారంటే ఇక్కడ కూడా లించింగ్ జరుగుతుంది, ఇక్కడ కూడా ముస్లిమ్స్ని చంపేస్తున్నారు. సో దానికి ఆ, ప్రతీకారంగా అక్కడ అటువంటి చేష్టలు చేస్తున్నారని. ఆ తర్వాత నాథురామ్ గాడ్సే టెర్రరిస్ట్ అని. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఊరికే భాషాపరంగా ఒక వ్యక్తి పక్కింటి వాడిని చంపొచ్చు, ఒక వ్యక్తి ఏదో కారణం చేత వేరే మతస్థుని చంపొచ్చు. అట్లాగే బంగ్లాదేశ్లో దీపు చంద్రం దాస్ లాంటి ఇంకొక 2-3 మాబ్ లించింగ్ చేయొచ్చు. అన్నీ హత్యలే. అట్లాగే నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని చంపొచ్చు, అన్నీ హత్యలే. కానీ ఈ హత్యలకు కారణాలు వేరు. ఇప్పుడు ఒక హిందూ ముస్లింని చంపాడు అనుకుందాం, లేదా ముస్లిం హిందూని చంపాడు అనుకుందాం, దానికి మతం కారణం కానక్కర్లే. ఆస్తి గొడవలు అవ్వచ్చు, లేకపోతే ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు, ఇట్లాంటివి. కానీ అదే ఇప్పుడు మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే చంపడం వెనుక కారణం మతము కాదు, రాజకీయ పరిణామాలు. సో ఏది మర్డరు, ఏది బ్లాస్ఫెమీతో చేసిన మర్డరు, ఇట్లాంటివి తెలుసుకోకపోతే అన్ని హత్యలు ఒకటే అని బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. అట్లా ఇస్తున్నారు కూడా. నేను జస్ట్ నా అబ్జర్వేషన్ చెప్తున్నా. మళ్ళీ దీని మీద వ్యాఖ్యలు లేకపోతే మళ్ళీ కామెంట్ వార్ఫేర్ అక్కర్లేదు, ఆలోచించుకోండి. సో ఇప్పుడు అంతర్జాతీయంగా టెర్రరిజం అని దేన్నైతే అంటున్నామో దానికి ప్రాతిపదిక ఏమిటి? మతం అన్నమాట. సో ఒక మతస్థులే ఉండాలి భూమి మీద, మిగతా మతస్థులంతా కాఫిర్, అన్య మతస్థులు ఉండటానికి వీల్లేదు అన్న కారణం చేత వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలను ఆధారం చేసుకొని ఒక వ్యక్తిని చంపినప్పుడు అది ఒక యాక్ట్ ఆఫ్ టెర్రరిజం అవుతుంది. అట్లాగే బ్లాస్ఫెమీ అంటే ఏమిటి? ఇప్పుడు దీపు చంద్రం దాస్ని బ్లాస్ఫెమీని ఆధారం చేసుకొని చంపారు. అది కన్ఫర్మ్ కూడా చేసుకోకుండా ఒకటేసారి మూకుమ్మడిగా దాడి చేసి ఒక వ్యక్తిని వెంటబడి చంపి చెట్టు కట్టేసి అతి కిరాతకంగా చంపిన సందర్భం అది. సో బ్లాస్ఫెమీ అనేది చాలా రేర్ వర్డ్, అది మనం రెగ్యులర్గా వాడే పదం కాదు. సో దేవుడు, మతం, పవిత్ర గ్రంథాలు, ప్రవక్తలు ఇట్లాంటి మత విశ్వాసాలని ఎవరైతే దూషణ చేస్తారో, అపహాస్యం చేస్తారో అట్లాంటి వాళ్ళని నేరస్తుడిగా పరిగణించి చంపినప్పుడు అది బ్లాస్ఫెమీ అవుతుంది. సో దానికి తెలుగు పదం వచ్చేసి దైవదూషణ అనొచ్చు. ఇది యాక్చువల్గా గ్రీక్ నుంచి వచ్చింది, బ్లాస్ఫెమియా అంటారు. అంటే మాటల ద్వారా హాని చేయడం అని. అక్కడేం కొట్టుకోవడం లేదు, తిట్టుకోవడం లేదు. ఈ మధ్య నూపూర్ శర్మ ఒక డిబేట్లో ఒక మాట అన్నప్పుడు దాన్ని బ్లాస్ఫెమీగా తీసుకొని ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ సమాజం అంతా ఒక్కటై ఈనాటికి నూపూర్ శర్మ ధైర్యంగా బయటకు తిరగడానికి సంకోచించే ఒక పరిస్థితి ఏర్పడ్డది. సో ఇప్పుడు మనమున్న ఒక ఆరోగ్యకర వాతావరణంలో హైదరాబాద్లో అంత బాగుంది అని అనుకోవడానికి వీల్లేదు. అవేర్నెస్ ఉండాలి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎట్లయితే ఒక యువకులంతా రోడ్డు మీదకి వచ్చి ఒకే మతం వాళ్ళు ఎవరెవరు వేరే మతం వాళ్ళు ఉన్నారో తెలుసుకొని అట్లాంటి వాళ్ళని కారణాలకు అతీతంగా వెంటబడి ఎట్లా చంపుతున్నారో దానికి ఆధారం ఏమిటి? మత విశ్వాసం అనేది ఆధారం. సో ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది. సో బంగ్లాదేశ్ ఏర్పడ్డ తర్వాత షేక్ హసీనా రిఫార్మ్స్ చాలా తీసుకొచ్చింది. సో భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్యన ఒక సాంస్కృతికపరమైన, ఆర్థికపరమైన బంధాలు ఏర్పడ్డాయి. అయితే షేక్ హసీనా చేస్తున్నటువంటి కార్యక్రమాలని అంతర్జాతీయంగా కొందరు నిరసించి ఏదేమైనా ఈమెని అధికార పీఠ నుంచి దింపేయాలని ఒక కుట్ర జరిగింది. దానికి ఏదో కారణం కావాలి కదా. 2024 సంవత్సరంలో జల్సా అంటే కోట ఉద్యోగాల విషయంలో ఒక వివక్ష చూపిస్తుంది అనే ఒక వివాదాస్పద అంశాన్ని తీసుకొని షేక్ హసీనాని తన ఉన్న నివాసాన్ని ముట్టడిస్తే ఆమె అక్కడి నుంచి పారిపోయి మన భారతదేశంలో ప్రస్తుతం శరణు పొందుతుంది. ఆ తర్వాత ఒక నోబెల్ పురస్కార విజేత అయినటువంటి మహమ్మద్ యూనుస్ని బంగ్లాదేశ్ ప్రధానిగా నిలబెట్టారు. ఇప్పుడు జరుగుతున్న దాడులన్నీ కూడా అతని ఆధ్వర్యంలో అనుకున్నారు, చదువుకున్నవాడు కదా చక్కగా పరిపాలన చేస్తాడని. కానీ ఆశ్చర్యం ఏంటి, అతను వచ్చిన తర్వాత
పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ యొక్క ఐడియాలజీ ఒక్కటైపోయి ఆ 2 దేశాలు ఐఎస్ఐ చేతిలోకి వెళ్ళిపోయి ఇదంతా మనకి మీడియా ద్వారా తెలుస్తున్నదే. సో, ఈ మీడియా అన్నది లేకపోతే మనకే విషయాలు తెలీదు. సో, ఇదంతా అబ్జర్వేషనే. కాకపోతే అంతర్జాతీయంగా మతాన్ని ఆధారం చేసుకొని ఏవైతే దాడులు జరుగుతున్నాయో అవి ప్రత్యేకమైనవని గుర్తించితే చాలు అని నేను చిన్న పాడ్కాస్ట్ ద్వారా చెప్పాలనుకుంటున్నా. సో, అన్ని హత్యలు ఒకే విధమైనవి కాదు. అట్లాగే మనకి కేటగిరీస్ ఉన్నాయి. మిలిటెంట్స్ ఉన్నారు, నక్సలైట్స్ ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు, మర్డరర్స్ ఉన్నారు. సో, అందరూ హత్యలు చేస్తారు. ఒక మర్డర్ చేసేవాడు ఒక కారణం చేత చేస్తాడు. నక్సలిజం ఉన్నవాడు ఒక ప్రాంతంలో జరుగుతున్న అట్రాసిటీస్ని అక్కడున్న లోకల్ గవర్నమెంట్స్ కానీ అక్కడున్న లోకల్ వ్యవస్థ మీద దాడి చేయడానికి చేస్తాడు. మిలిటెంట్ అనేవాడు ఒక ఉద్దేశంతో చేస్తాడు. అలాగే టెర్రరిస్ట్ అనేవాడు మత ప్రాతిపదికన చేస్తాడు. సో, అన్ని హత్యలు ఒకటి కావు అని జస్ట్ అర్థం చేసుకోండి. జస్ట్ అవేర్నెస్ ఇవ్వడానికి, చిన్న విభజన చేయడానికి, తెలియజేయడానికి నేను ఈ చిన్న విషయం చెప్తున్నాను. అవేర్నెస్ చాలా అవసరం. అంత బాగుంది, మన చుట్టుపక్కల ఏం జరగట్లేదు అనుకోవద్దు. ప్రపంచవ్యాప్తంగా ఈ భారతదేశం అనే ఒక వైబ్రాంట్ ల్యాండ్ని కబ్జా చేయడానికి, ముక్కలు చేయడానికి రకరకాల శక్తులు ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ఎవరన్నా న్యూస్ ఫాలో అవుతే తెలుస్తుంది ఈ నేరేషన్ అనేది ఎట్లా వస్తుంది అనేది. సో, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. బట్ వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏమిటి అంటే, భారతదేశం ఏ దేశం మీద గడిచిన 10,000 సంవత్సరాల్లో దాడి చేయలేదు. భారతదేశం ఎప్పుడు ప్రయత్నించలేదు. అంటే ఈ మధ్య కొంత వార్తలు వినిపించిన చరిత్ర చూసుకుంటే వేరే ఓన్లీ హిందువులు మాత్రం భూమి మీద ఉండాలి, మిగతా వాళ్ళు ఎవరు ఉండకూడదనే సిద్ధాంతం ఈ సనాతన ధర్మంలో ఉండదు. సో, ప్రతి దాంట్లో బ్యాడ్ యాపిల్స్ ఉంటారు, అది వేరే సంగతి. సో, భారతదేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మం అనేది మతము కాదు, ధర్మం. అంటే అందులో కర్మకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, ఇట్లాంటి విషయాలు కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మనం అప్పుడప్పుడు సరదాగా ఈ విషయాలు తెలుసుకొని ఒక అవేర్నెస్ మనం సంపాదించుకొని అన్ని పనులు చేసుకుంటూ మనం ఈ నేల మీద ఉన్నాం కాబట్టి, అవునన్నా కాదన్నా మనందరం భారతదేశానికి చెందిన వాళ్ళం కాబట్టి ఆ దేశం ఏమిటి, దాని యొక్క చరిత్ర ఏమిటి, ఇట్లాంటి విషయాలు తెలుసుకుంటే మంచిది. సరేనా? ఏదేమైనా దీపు చంద్రం దాస్ హత్య ఏదైతే ఉందో అది మతపరంగా జరిగిందే, ఇది నా అబ్జర్వేషన్. సో, ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఎట్లాంటి మెషర్స్ తీసుకుంటుంది అన్నది వేచి చూడాల్సిన అంశం. ఎందుకంటే అక్కడ దాదాపు ఒకప్పుడు 21-22% హిందువులు ఉన్నారు. ఆ తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 3-7%కి వచ్చి ఆగింది ఆ సంఖ్య. వాళ్ళంతా ఏమైపోయారు? ఆలోచించాల్సిన విషయం. రిసరస్ వయసు